గొప్ప విద్యాధికుడై ఉండి బాబా యొక్క కఫ్నీ స్పర్శను తగిలిన తర్వాత తన లౌకికపరమైనటువంటి జీవితాన్ని పూర్తిగా వదిలేసి బాబా చరణాల వద్ద కూర్చొని ఏ రోజు ఒక్క విషయం గురించి కూడా బాబాను అడగకుండా, ఏ రోజు ఏమీ ఆశించకుండా బాబా వద్ద ఒక కొడుకు వలె కూర్చున్నటువంటి వారు బాలే బాటేను అందరూ కలిసి అడుగుతారు, బాబా నీకు తండ్రి సమానుడు కాబట్టి వారి ఉత్తర క్రియలు నువ్వే నిర్వహించాలి బాటే అంటే, బాటే బోరున ఏడుస్తాడట. ఎంత అదృష్టం ఉంటే పరమాత్మకు ఉత్తర క్రియలు నిర్వహించేటువంటి అదృష్టం దక్కుతుంది. బాటే ప్రస్థానం నిజంగా మన సాయి సచ్చరితలో చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కడా కూడా కనిపించదు. శ్రీ సాయి సచ్చరితను మనం గమనిస్తే బాబాకు అత్యంత ఇష్టమైనటువంటి బిడ్డలకు దిష్టి తలుగుతుందని చెప్పి వారు చేసినటువంటి సేవను ఒక 4 మాటల్లో 5 మాటల్లోనే రాస్తే అది వారి ఖ్యాతికి సరిపోదని చెప్పి 2 గురించి బాబా అస్సలు రాయనీయరు. హేమాడ్ పంతుకు ఆ స్ఫురణనే రానివ్వలేదు. 1 రాధాకృష్ణాయి, 2 బాలే గురించి ఒక్క మాట ఇక్కడ రాయబడుతుంది. బాలే 13వ రోజు వారు బాబా యొక్క ఉత్తర క్రియలు నిర్వహించడానికి సచేల స్నానం చేసి తన చేతి మీదుగా తిలాంజలి అర్పించి బాబాకు మనస్ఫూర్తిగా ఉత్తర క్రియలు చేశారనేటువంటిది నిజంగా ఎన్ని జన్మల అదృష్టం. బాబా సహచర్యం దొరకడం వేరు, బాబా భక్తులుగా మారడం వేరు, బాబా యొక్క దేహానికి ఉత్తర క్రియలు చేసేటువంటి. మరొక వైపేమో ఉపాసిని మహారాజు లాంటి వారు బాబా 13వ రోజు భగీరథి తీరాన హోమాలు యాగాలు చేసి అక్కడ అన్న సంతర్పణలు చేయిస్తారు. ఈరోజు మనకు కూడా అటువంటి అదృష్టం దక్కింది. ఆ అదృష్టాన్ని ఎంతమంది మీరు అందుకున్నారనేటువంటిది మీ యోగ్యతను బట్టి ఉంటుంది. బాబా మహాసమాధి సందర్భంగా అన్న సంతర్పణకు మనం చేస్తున్నటువంటి సేవ షిరిడీకి బియ్యం అర్పణం. ఇందులో మీరు ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది అదృష్టవంతులు అనేటువంటిది మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే బాబా కొన్ని సందర్భాల్లో వారు స్వయంగా మనల్ని ఏమీ అడగరు. వారి సేవ ప్రత్యర్థం మనకు ఎవరికో ఒకరికి ఒక సంకల్పాన్ని కలిగించి ఆ సంకల్పాన్ని ఒక వ్యవస్థ చేతనో ఒక వ్యక్తి చేతనో బాబా చేయించుకుంటారు.